తిరుమల నేవీ వ్యవహారంలో అందరూ మాట్లాడుతున్నారు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారు మాత్రం సైలెంట్గా ఉన్నారు. మీడియా ముందుకు వచ్చి అప్పట్లాగా ఇప్పుడు ధైర్యంగా మాట్లాడడం లేదు. బహుశా చంద్రబాబు నాయుడు గారు ఈ పాపము ఇదంతా తన కుమారుడికి కూడా అంటడం ఎందుకు అనుకున్నారేమో కానీ నారా లోకేష్ గారిని అయితే చాలా దూరంగా పెడుతున్నారు. ఒక విధంగా తెగించి మరీ ప్రచారం చేస్తున్నారు. దీంట్లో పాప పుణ్యాలు ఏంటి అన్నది కూడా ఎవరికి అంత చిక్కని పరిస్థితి ఉన్నప్పుడు నారా లోకేష్ గారిని దీని నుండి దూరంగా ఉంచుతున్నారా అన్న అభిప్రాయం ఒకటి కలుగుతుంటే, బీజేపీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగానే మాట్లాడుతూ ఉన్నారు. కొందరు బీజేపీలోని తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు మాట్లాడుతూ ఉండొచ్చు కానీ ఓవరాల్ గా బీజేపీ వాళ్ళ సిద్ధాంతం, ఈవెన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కల్తీ అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు జంతువులు కోగలిసింది అని ఎక్కడ మాట్లాడడం లేదు. అది కూడా ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు నిష్ఠూరం ఆడిన తర్వాత బీజేపీ నాయకత్వం కూడా మీరు స్పందించాలని చెప్పిన తర్వాత నిన్న మీడియా సమావేశంలో కాసేపు మాట్లాడారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నంతగా వాళ్ళు మాట్లాడడం లేదు. అదొక ఎత్తు అయితే, ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న ఈ ఫార్ములా ఒకవేళ సక్సెస్ అయితే ఇక ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపాడలేరు అనేది మాత్రం నిజం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించండి, మొత్తం ఈ ఎపిసోడ్ను ముందు పెట్టి అన్ని విషయాల్ని డైవర్ట్ చేసేస్తున్నారు. వేల కోట్ల విలువైన భూముల్ని తమ కుటుంబ సభ్యులకి రాసి చేస్తూ ఉన్నారు. ప్రతి కేబినెట్ మీటింగ్ లో కూడా వేల కోట్ల విలువైన భూముల్ని ఎవరికొరకు కట్టబెడుతూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ దంతాలు నడుస్తూ ఉన్నాయి, జూద కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. వైసీపీ నాయకులు, మాజీ మంత్రుల ఇళ్ల మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాతావరణం అంతా ఉన్నప్పుడు పబ్లిక్ లో ఒక విధమైన వ్యతిరేకత ఏర్పడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా సింపుల్ గా తిరుమల లడ్డు వ్యవహారంలోనికి మళ్లించేసి దాంట్లో అది కలిపారు, ఇది కలిపారు. ఇంకా ఇక్కడ చాలా ఘోరమైన అంశం ఏంటంటే, తిరుమల నెయ్యిలోనికి ఏమేమి కలిపారో ఎవరికి ఇప్పటికీ తెలియదు కానీ జంతువులకో లేదని సిట్టు తెలిసింది. కానీ ఏది కలిపినా సరే ఆ పాపం కంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రొద్దున లేచినప్పటి నుండి తన ద్వారా, తన మీడియా ద్వారా, తానే స్వయంగా పవన్ కళ్యాణ్ ద్వారా ఇలా రోజు తిరుమల లడ్డులో జంతువులు కోగలిసింది, అది కలిపారు, ఇది కలిపారు అంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రచారం అనేది ఇంకా చాలా పాపం. చెప్పాలంటే ఈ మాట వాడకూడదు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి. కానీ ఆ కల్తీ కంటే ఒక రాష్ట్ర పెద్దగా ఉంటూ ఒక ఆలయ ప్రతిష్ఠ కాపాడాల్సింది పోయి, భక్తుల మనోభావాన్ని గౌరవించాల్సింది పోయి, సిటీలో తేలిన తర్వాత కూడా జంతువులకో లేదని తేలిన తర్వాత కూడా ఇల్లెక్కి మరీ చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే ఇది చాలా బాధాకరమైన అంశం, దిగ్భ్రాంతి కలిగించే అంశం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా చేయడం ఎక్కడైనా సాధ్యమవుతుందా అన్నది. దానికి తోడు ఈ ఫార్ములా సక్సెస్ అయితే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఇలా సెంటిమెంట్ల ఆధారంగా మతపరంగా విభజన తెచ్చి వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అందరినీ ఇలా కన్సాలిడేట్ చేస్తే వచ్చే ఎన్నికల్లో మన గెలుపు ఈజీ అయిపోతుంది అని అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ అదే సక్సెస్ అయితే, ఆయన ఫార్ములా సక్సెస్ అవుతోంది అన్నట్టుగా ప్రజలు బిహేవ్ చేస్తే ఇక ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు. ఎందుకంటే ఇక ప్రజలందరినీ ఈ మతం అనే మత్తులో ఉంచేసి ఇక తాను కావాల్సిన విధంగా ఈ రాష్ట్రంలో ఏమైనా చేసుకోవచ్చు. లిక్కర్ బిజినెస్ కావచ్చు, శాండ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, వేల కోట్ల విలువైన భూముల్ని తమ వారికి కట్టబెట్టుకోవడం కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, దాడులు కావచ్చు, లా అండ్ ఆర్డర్ని, పోలీస్ వ్యవస్థని మొత్తం తమ సొంత ప్రైవేట్ సైన్యంలో వాడడం కావచ్చు, ఇలాంటివి ఏం చేసుకున్నా ఇక రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. వాళ్ళకి అదొక మత్తులో పెడితే చాలు, మతం అనే మత్తులో ఇలాంటి ఆధ్యాత్మికమైన అంశాలు, సున్నితమైన అంశాల ఆధారంగా సమాజాన్ని చీల్చేసి మెజారిటీ ఓటర్లను మన వైపు ఉంచుకుంటే చాలు, ఇంకా వాళ్ళకి మిగతాటువన్నీ ఎక్కవు అనే నిర్ధారణకు చంద్రబాబు నాయుడు గారు వస్తే, ఈ రాజకీయాన్ని కంటిన్యూ చేస్తే ఇక ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే దౌర్జన్యాల్ని, దాడుల్ని, అవినీతిని ఎవరు అడ్డుకోలేరు. ఈ రాష్ట్రాన్ని ఎవరు కూడా కాపాడలేరు. సో కాబట్టి కాకపోతే రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు కాదు. ఒకవేళ నిజంగానే ఇలాంటి అంశాల ఆధారంగా విభజనకు గురయ్యే ప్రజలే రాష్ట్ర ప్రజలైతే ఈపాటికి ఈ ప్రయోగం బీజేపీనే చేసి ఉండేది. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీతో పోటీ పడాలనుకుంటున్నారా లేకుంటే బీజేపీతో పోటీ పడాలనుకుంటున్నారా కూడా అంత చిక్కని అంశం. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి విభజన ద్వారా ఓట్లు వేసే పరిస్థితి ఉంటే బీజేపీని ఈపాటికి ఇక్కడ తిష్ట వేసి ఉండేది. ఆ అవకాశం లేకే బీజేపీ ఇంకా చాలా లో పర్సెంటేజ్ లో ఉంది. అలాంటి చోట చంద్రబాబు నాయుడు ప్రయోగం చేస్తున్నారు. ఒకవేళ ఈ మతం ఆధారంగా, ఇలాంటి ఆధారంగా సమాజాన్ని రెచ్చగొట్టి పెడితే వన్ ఫైన్ మార్నింగ్ బీజేపీ అనే వాళ్ళు ఎంటర్ అయితే అప్పుడు వీళ్ళంతా బీజేపీ అంటే వెళ్తారు కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వైపు వెళ్ళరు. ఎందుకంటే ఏది ఏమన్నా హిందుత్వం అనే ఎజెండాలో ఎప్పటికీ కూడా ఛాంపియన్ బీజేపీనే ఉంటుంది. అలాంటి వాతావరణాన్ని అంతా, అలాంటి పరిస్థితులంతా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సృష్టించినా ఆఖరిలో మొత్తం బీజేపీ హైజాక్ చేస్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉనికి కూడా ఈ రాష్ట్రంలో సంక్షోభంలో చిక్కుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడా, ఆయన మీద గౌరవం ఉన్నప్పటికీ కూడా, ఆయన కొద్ది రోజులుగా చేస్తున్న ఈ రాజకీయాలు, మరీ ముఖ్యంగా లడ్డు గురించి, నెయ్యి గురించి రిపీటెడ్ గా ఈ రోజు కూడా జంతువులు కొవ్వు, అది కలిసింది, ఇది కలిసింది అని మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉంటే మొత్తం సమాజాన్ని ఆ మాయలో ఉంచేసి తాను పరిపాలనలో చేస్తున్న తప్పులు, ఒప్పులు, అవినీతి ఇవన్నీ ఏవి కూడా చర్చకు రాకుండా ప్రజల్ని ఈ మాయలోనే ఉంచి మళ్ళీ తాను గెలవాలి అని అనుకుంటున్నట్టుగా ఉన్నారు. దీని మీద అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి రాజకీయాలు ఏ పార్టీ చేసినా సరే ప్రజలు సహించకూడదు. ఒకవేళ సహించి ఇదే షార్ట్ కట్ అన్నట్టుగా అలాంటి పార్టీలు ఎంకరేజ్ చేస్తే
వాళ్ళు ఇదే షార్ట్ కట్ గా భావించి అసలైన విషయాల్ని, ప్రజా ప్రయోజనాలు, సంక్షేమం, అభివృద్ధి ఇలాంటివన్నింటిని కూడా పక్కన పడేసి ఇష్టానుసారం రూలింగ్ చేసే అవకాశాలు ఉంటాయి.